వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత రాజధాని ఢాకాలో హింస చెలరేగింది. స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే మైమేన్ సింగ్ జిల్లాలోని బలూకాలో ఇస్లాంను అవమానించాడనే ఆరోపణలపై 30 ఏళ్ల దిపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిపై ఓ వర్గం మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దీపు చంద్రదాస్ మరణించాడు. అప్పటికీ శాంతించని నిరసనకారులు చంద్రదాస్ మృతదేహాన్ని తగలబెట్టినట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు తెలిపాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దీపు చంద్రదాస్ హత్యను తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ లో హింసకి చోటు లేదని స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ మరణానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో హింసను ప్రోత్సహించకుండా ఉస్మాన్ బిన్ హదీ గౌరవించాలని యువతకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. అయితే ప్రభుత్వంపై యువత తిరుగుబాటు చేసింది. భారతదేశాన్ని బహిరంగంగా విమర్శించే రాడికల్ ఇస్లామిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఈ తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకొలింది. అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారడంతో ప్రాణభయంతో ఆమె దేశం విడిచి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటుంది.